నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈ రోజు ఏపీ కమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ అడుసుమల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నమస్కారం అండి. సార్, ఇప్పుడు వైఎస్ జగన్ గారు ఒక ట్వీట్ చేశారు. నేను కంప్లీట్ చేసినటువంటి రామాయం పోర్టుని ఇప్పుడు చంద్రబాబు గారు అడ్డగోలుగా ప్రైవేటీకరణ చేసేస్తున్నారు, ప్రైవేట్ సంస్థకు లాభాలు చేకూరేలా చేస్తున్నారు. నేను ఒకప్పుడు అదంతా కంప్లీట్ చేసి యువతకి ఉపాధి ఉద్యోగాలు ఇద్దామని చూశాను, బట్ ఇలా చేయడం అనేది ఎంతవరకు న్యాయం అంటున్నారు సార్ దీని మీద? ఇప్పుడు మీకు ఇందులోనే మొట్టమొదటి దాంట్లోనే ఆయన పచ్చబద్ధం మాట్లాడాడని తెలుస్తుందండి. ఎందుకంటే 2024 జూన్ 4వ తారీఖుతోటి అతని కథం అని వస్తుంది చూడండి మేమ్స్, అలాగా అతని పని అయిపోయింది. జూన్ 12వ తారీఖున ఇటు ప్రమాణ స్వీకారం చేసి అధికారంలోకి వచ్చారు. 2024 జూన్ నాటికి 50% మాత్రమే పూర్తయింది రామాయణం పోర్ట్. ఓకే, అర్థమైందండి. కాబట్టి మొట్టమొదటి కేసు ఫస్టే కొట్టేస్తారు కదా కేసు, అలాగా అతని మాటలు మీరు కొట్టేయచ్చు. అయినా సరే అతను దీన్ని ప్రస్తావించాడు కాబట్టి దాని గురించి మాట్లాడుకోవాలి మనం. అర్థమైందండి. అయితే అసలు ఈ పోర్టుల్ని బిడ్డింగ్ అంటారు, అదే అంతర్జాతీయ సంస్థలను ఆహ్వానించి ఓ బిడ్డింగ్ ఏర్పాటు పెడతారు. దాన్ని వేలం ప్రక్రియ పారదర్శకంగా. అర్థమైందండి. ఇందులో ఈ మన ప్రభుత్వం అంతర్జాతీయ సంస్థలను ఆకర్షించే విధంగా ఓ టెండర్ ప్రక్రియ మొదలుపెట్టారు వీళ్ళు. మన ఏపీ గవర్నమెంట్ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేలాగా దీన్ని ఇప్పుడు ఊరికనే జగన్మోహన్ రెడ్డి అయితే ఇక్కడ ఏదైనా దుబ్బెంట్రా పర్లేదు, మాకు అకౌంట్కి వేసేయండి, మీరు ఇది తీసేసుకోండి అంటాడు జగన్మోహన్ రెడ్డి. గంగవరం పోర్ట్ అయ్యి అలాగ అప్పచెప్పేశాడు. వీళ్ళు అలాగే అవన్నీ ఆపింది కూడా చంద్రబాబు గారు అప్పుడు గతంలో. ఆయన ఎంత ఒత్తిడి చేసినా సరే గంగవరం పోర్ట్ ఇవ్వలేదు. జగన్మోహన్ రెడ్డి రాగానే ఉత్తిరి దొబ్బెట్టేశాడు. ఇక్కడ అలా ఉండదండి. ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుందంటే రెవెన్యూ షేర్, మినిమమ్ గ్యారంటీ అంటే ఎంజీఆర్ అంటారు, మినిమం గ్యారంటీ రెవెన్యూ, అది ఈక్విటీ వాటా, ఆఫ్ ఫ్రంట్ చెల్లింపు, సామర్థ్య విస్తరణ, బాధ్యతలు, ఇలాంటి నిబంధనలు అంటే కండిషన్స్ కంపల్సరీగా ఉంటాయి స్పష్టంగా క్లియర్గా. అయితే ఏపీఎంబి అంటే ఆంధ్రప్రదేశ్ మారిటైమ్ బోర్డు వాళ్ళ ఆధ్వర్యంలో రామాయంపట్నం పోర్ట్ని DBFOT డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అంటే దాన్ని 4 దశల్లో అభివృద్ధి చేస్తూ ఉన్నారు. అంటే BOT సిస్టమ్ అంటే బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ అని ప్రభుత్వంలో ఎప్పటి నుంచో ఈ దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి అన్నీ. బిల్డ్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్, నిర్మించు, నిర్వహించు, అప్పగించు. వాళ్ళకు నిర్దిష్టమైన కాల పరిమితి విధిస్తారు. 30 సంవత్సరాల, 40 సంవత్సరాల, ఇలా 20 సంవత్సరాల, లేదా 100 సంవత్సరాల, ఇలాగ ఉంటాయి అన్నమాట. ఇది యాక్చువల్గా ఇది 2,540 ఎకరాలు మొత్తం, 19 బెర్తలు ఉంటాయండి దీంట్లో. ఇందులో ఈ 19 బెర్తల నోటి భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్తో ఒకటి ఉంటుంది, లిక్విడ్ బెర్త్ అంటారు దాన్ని. ఇది ఫస్ట్ ఫేజ్లో 34.04 MMTPA అంటారు దీన్ని. పూర్తి ప్రణాళికా సామర్థ్యం వచ్చి 138, ఇది లెక్కలు కూడా చూసుకుని చెప్తాను మీకు నేను, 138.54 MMTPA. తొలి దశలో 80,000 DWT నౌకలు, ఇన్ ఫ్యూచర్లో 2 లక్షల పైగా షిప్స్ వచ్చి నిలబడేలాగా దాన్ని ప్లానింగ్ చేస్తున్నారు. ఇది దానికి బేసిక్గా దాని గురించి తెలిసిన ఇన్ఫర్మేషన్. ఇది PPP విధానం అంటారు. పోర్టులు దాన్ని మెయింటైన్ చేయడంలో మన కంట్రీ వైడ్ దాదాపు 25-30 సంవత్సరాల నుంచి అమలు చేస్తూ ఉన్నారు. ఈ పోర్టులు, నౌకాశ్రయాలు అంటారు, వీటన్నిటిని నిర్వహించడానికి దేశవ్యాప్తంగా 25-30 ఏళ్ళ నుంచి, ఇదే 3-4 దశాబ్దాల నుంచి ప్రభుత్వము PPP విధానాన్ని అమలు చేస్తూ ఉంది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటారు దాన్ని PPP అంటే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 4P అన్నారు, పబ్లిక్, పీపుల్, ఇలాగా పబ్లిక్, ప్రైవేటు చెప్తా ఉండే 4 Pలు దత్తలు రై తీసుకుంటాం. అలాగే ఇందులో PPP 3 విధానం, 3 Pలు ఇది. అయితే దాదాపు దేశంలో ఉన్న 90% పోర్ట్లన్నీ కూడా PPP విధానంలో నడుస్తూ ఉన్నాయి. ఇక్కడ జూన్ 2024కి రామాయపట్నం 50% అయింది, 50% కంప్లీట్ అయింది పని. అసలు దాన్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు 14-19 అంతకుముందే ఎప్పుడో దాని ప్రపోజల్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కంటిన్యూ చేసాడు, ఏదో లాగేసుకోవచ్చు అన్నట్టుగా ఏదో చేసి మొత్తం మీద అతను కూడా చేశాడు, చేయలేదు అంటలా. అప్పుడు మందకొడిగా సాగింది అది ఆయన ఏమలో. అయితే ఈ ప్రభుత్వం ఏం చేసిందంటే కొంచెం స్పీడప్ చేయడం వల్ల ఈ 2 సంవత్సరాల నుండి 80% దాకా
మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది అక్కడ. దాన్ని అతను ఏం చేయాలి, తను క్లెయిమ్ చేసేసుకుని నేను పూర్తి చేస్తాను, పూర్తి అయిపోయింది అనుకుని అతను ఇంకా కంప్లీట్ అవ్వలేదు. వీళ్ళు మొన్న ప్రారంభోత్సవం చేశారు కానీ వీళ్ళు ఇంకా కొంచెం 20% పెండింగ్ ఉంటుంది ఇంకా. అయితే మిగతా 3 పోర్ట్లు ఉన్నాయి, మచిలీపట్నం ఒకటి, మూలపేట ఒకటి, ఇంకా 2 పోర్ట్లు ఉన్నాయి. అంటే రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట, ఈ 3 పోర్ట్లు. మచిలీపట్నం 58 అంటే 60% దాదాపు పూర్తి అయింది. మూలపేట 76% అయింది. ఈ 3 ఆటల్ని రేపు డిసెంబర్ 2026 పూర్తి చేయాలని లక్ష్యం, కంప్లీట్ అవుతాయి అప్పటికి. ఇది దాని స్ట్రక్చర్, దాని అసలు సమాచారం. ఈ లోపల నేను అప్పుడే పూర్తి చేస్తాను, ఉద్యోగాలు ఇచ్చేసాను, బోలంత ఆదాయం వచ్చేసింది, నేను 2 చేతులు లాగేసుకున్నాను, ప్రజలకు పంచిపెట్టేసాను, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు అతను. అది ఇంకా కంప్లీట్ అవ్వకుండా 2 ఏళ్ల క్రితానికి 50% మాత్రమే పూర్తయింది అతను. అది గుర్తుపెట్టుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ఆయన ట్వీట్ వేసి దాన్ని మళ్ళీ ఫాలో అప్ దాని మీద మాట్లాడే వాళ్ళు ఉంటారు కాబట్టి అది జనాల్లోకి వెళ్తూ ఉంటుంది. వాస్తవాలు కూడా కొన్ని ఉంటాయి కదా, అది మనం మాట్లాడుకోవాలి. ఇది యాక్చువల్గా 4,930 కోట్లు దానికి ఫేజ్ ఏ, అంటే ఫస్ట్ ఫేజ్లో దాని అంచనా. ఇప్పుడు 80% కంప్లీట్ అయింది ఇప్పటికి ప్రజెంట్. ఇవాళ ఈ 2 సంవత్సరాల తర్వాత 24కి 50% అయింది. వీళ్ళు వచ్చిన తర్వాత ఇంకో 30% పూర్తి చేస్తారు ఈ 2 సంవత్సరాల్లో. అయితే 74% ఫైనాన్షియల్గా దానికి ఒక ప్రోగ్రెస్ ఉన్నది. ఫేజ్ బిసిడీలను ఎంపిక అయ్యే పీపీపీ సంస్థ ఇప్పుడు దాన్ని బిడ్డింగ్ వేశారు కదా. ఫేజ్ 3లో దాన్ని కంప్లీట్ చేసే బాధ్యత కూడా ఎవరైతే దాన్ని బిడ్డింగ్లో గెలుచుకుంటారో వాళ్ళు దాన్ని పూర్తి చేసే బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది. వాళ్ళకి 30 years ఇస్తారు. అవసరం 30 years తర్వాత మళ్ళీ ఇది మేము పెట్టిన పెట్టుబడికి వెనక రాదు బాబోయ్, మళ్ళీ మన పెంచడం ఇంకో 20,000 పెంచుతారు. అది ఎంతో కొంత మళ్ళీ అటు ఇటు చేసి మేనేజ్ చేసుకుంటే ఏదో పడతారు, మొత్తం మీద పెంచుకుంటారు. ఏవైనా మనకు అక్కడ ఉద్యోగం, ఆదాయం, ఉపాధి అవకాశాలు ఇవన్నీ మెరుగవుతాయి. ఆ ప్రాంతం అంతా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ ఎవడో తినేసాడు, ఆడు దుబ్బేసాడు, నువ్వు దొంగోళ్ళు ఆ మాటలు మాట్లాడకూడదు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్లు వేయకూడదు. ఎందుకంటే ఇలాంటి దొంగతనాలకి, అవినీతికి, మ్యానిపులేషన్కి, పోర్ట్లు లాగేసుకోవడానికి వాళ్ళు మాస్టర్ చేశారు. ఎంపీలు పిహెచ్డీ చేసేసి ఉన్నారు. కాకినాడ పోర్ట్ నెల లాగేసుకున్నారు. వెంకటేశ్వరరావు గారి దగ్గర ఇచ్చేసి వెళ్ళిపోయా అన్నారు వాళ్ళు. చూడు అక్కడ పెట్టేళ్ళు అంటాం కదా మనం, అలాగే అక్కడ పెట్టేసి వెళ్ళిపోయి నీ పని చూసుకున్నారు. తర్వాత మళ్ళీ మన లక్కీగా కూటమి ప్రభుత్వం వచ్చింది కాబట్టి విజయసాయిరెడ్డి వాళ్ళని రండి అని చెప్పి మళ్ళీ రాసి ఇచ్చేసారు వాళ్ళకి. లేదంటే సెటిల్మెంట్ చేసుకుని తీసుకోవడం మీరు తీసేసుకోండి వెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడ పెట్టేసి పోయారు. దొంగోళ్ళని పట్టేసుకున్న తర్వాత సార్ నేను ఇచ్చేస్తాను నన్ను వదిలేండి అంటాడు కదా, అలాగే వాళ్ళు వదిలేసిపోయారు వాళ్ళు. నేను అందుకని అన్నాను 2024 తర్వాత జగన్మోహన్ రెడ్డి గెలిచి ఉంటే ఏమయ్యేదంటే ఏమవుదో, ఏ పోర్ట్ అన్నా సరే ప్రభుత్వ సొమ్ముతో నిర్మించి ఆడవాడికి తీసుదోపరా అని చెప్పేసి ఆ డబ్బు తీసు కిడ్ రూపంలో ఇది ఒక కొత్త రకం అనమాట. ఇది పరిస్థితి. ఇక్కడ ప్రభుత్వానికి ఓ 1,500 కోట్లు చెల్లిస్తారు వీళ్ళు. అంటే 1,500 కోట్లు కాదు, కొనేసుకున్నట్టు కాదు, అతనికి బుర్ర తక్కువ అనేది అదే. 1,500 కోట్లకి అమ్మేస్తున్నారు అన్నాడు అతను. 1,500 కోట్లు ముందు చెల్లిస్తారు వాళ్ళు. అది తర్వాత ఎకరానికి 1 కోటి రూపాయలు లీజు తీసుకుంటారు భూములకి, ఇచ్చిన భూములకి. ఇదంతా బోళ్ళంత కండిషన్. ఇదంతా లోపలికి వెళ్ళి ఎవడు చూస్తాడో, ఎవడ వింటాడో, ఎవడు మాట్లాడతాడో అనేటువంటిది ఇతోటి వాళ్ళు నోటుకొచ్చిన మాట్లాడి నేను 4,500 కోట్లు పెట్టి కష్టపడి నేను మట్టి మోసి, తట్టలెత్తి, ఇటుకలు మోసి, అన్నీ చేసి, రోడ్లు వేసి, కంకర మోసి, కంకర కొట్టి సంపాదిస్తే చంద్రబాబు నాయుడు 1,500 కోట్లకి అమ్మేసాడని చెప్తున్నాడు అతను. ఏమండి అవన్నీ ట్రాష్. చంద్రబాబు నాయుడు గారు ₹10 కూడా వచ్చిన పోనవాడు. మీరు ఆయన హిస్టరీ చూడండి ఒకసారి. ఆయన రూపాయి పెట్టాడంటే 100 రూపాయలు వచ్చి ప్లాన్ చేస్తాడు. మామూలుగా ఎవరన్నా సొంత వ్యాపారానికి ఎంత కష్టపడ్డో తెలియదు కానీ స్టేట్కి ఆదాయం రావడంలో పిండి 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 లాగుతాడు ఆయన. ఒకవేళ మన కళ్ళ ముందు ఉత్తినే చేతనట్టు కనిపించినా దానివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ఇది ప్రూవెన్ ఫ్యాక్ట్, చరిత్ర చెప్పిన సత్యం. ఇవన్నీ తెలిసి కూడా ఈ అబద్ధాలు, అసత్య ప్రచారాలని నమ్మటం చాలా దుర్మార్గం అండి. వాళ్ళు మాట్లాడడం మానేయాలి, కొన్ని అలాంటివి మాట్లాడకూడదు. దీనివల్ల ఈ ప్రాజెక్టుల వల్ల ప్రయోజనాలు ఏంటంటే 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులని అట్రాక్ట్ చేస్తారు ఇలాంటి వాటి వల్ల. ఇప్పుడు తూర్పు తీరం అంటారు దాన్ని, మనకి ఈ బే ఆఫ్ బెంగాల్ ఇవన్నీ. దాంట్లో మనకి మెరైన్ యాక్టివిటీసు
ఈ బిజినెస్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్ అండి. మనకి సముద్ర తీరం, సుదీర్ఘమైన సముద్ర తీరం ఉంది మన ఆంధ్రప్రదేశ్, వరం అది. ఇది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అయితే ఎగుమతి దిగుమతుల్లో ఒక కార్గో వాటిల్లో ఒక బాగా డెవలప్మెంట్ సాధించాలి. దాంట్లో ఎక్కువగా ఎగుమతి దిగుమతులు పెరిగితే చాలా పెంచే ఆదాయం ఉండదు మనకి. ఇప్పుడు ఉంటేటంటే దీనివల్ల ప్రత్యక్షంగాను పరోక్షంగాను 25,000 మందికి ఉద్యోగాలు వస్తాయి అక్కడ. అంటే ఒక యాక్టివిటీస్ పెరుగుతూ ఉంటాయి అక్కడ విపరీతంగా. ఇక్కడ తెలంగాణ, తూర్పు మహారాష్ట్ర, తూర్పు కర్ణాటక ల్యాండ్ కనెక్టివిటీ ఉంటుంది ఈ సముద్రంతో. అంటే ఇప్పుడు తెలంగాణకు ఇప్పుడు వాళ్ళ పోర్టులు లేవు, వాళ్ళకు రా పోర్ట్ కావాలన్నారు. ఇలాగనమాట వాళ్ళ ఎగుమతులు దిగుమతులన్నీ కూడా ఏదో ఒక పోర్ట్ నుంచి చేసుకోవాలి కదా. అక్కడ వాళ్ళ దగ్గరలో ఉండేది ఈ రామాయపట్నం పోర్టే. ఇలాగనమాట. అయితే పోర్టు సమీపంలో పెట్రోలియం రిఫైనరీలు ఏర్పాటు చేసుకుంటుంటారు. దానివల్ల ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది. ఇవన్నీ చాలా అంశాలు ఉంటాయి. ఒకదానికలో ఒకటి ఉంటారు. ఏమైనా రామాయపట్నం పోర్టు లేకపోతే ఏ పోర్ట్ అయినా సరే, నిర్మల్ మచిలీపట్నం పోర్ట్ ఏదైనా సరే, అక్కడ ప్రజలకి వాళ్ళు భూమి సేకరించి ఇచ్చినందుకు దానికి తగ్గట్టుగా ఉద్యోగాలు, ఉపాధి, దాని మీద తగినంత ఆదాయం వచ్చేలా చూసుకుని ఇస్తారు వీళ్ళు. ఇది వీళ్ళు వేలం ప్రక్రియ ఎప్పుడు కూడా పారదర్శకంగా ఉంటుందండి. అందులో నువ్వు ఎవడైనా పాల్గొవచ్చు, నువ్వు కూడా పాల్గొవచ్చు, నీకు అవకాశం ఉంటే, నీకు ఆ శక్తి సామర్థ్యాలు, నీకు ఒక అర్హత ఉంటే, అందులో పాల్గొనే అర్హత ఉంటే నువ్వు పాల్గొవచ్చు. అంతేగాని ఉత్తిన దొబ్బెట్టేయారంటే ఆదానికి గంగవరం పోర్టు దొబ్బెట్టేసినట్టు ఏం దొబ్బెట్టట్లా. ఆక్షన్ వేసి అంతర్జాతీయంగా ఇంటర్నేషనల్గా అందులో ఎవడైనా పాల్గొవచ్చు. వచ్చి ప్రభుత్వం నిబంధనలకు అనుగుణంగా వాళ్ళు ఎవరైనా పాల్గొవచ్చు. డెఫినెట్గా ప్రభుత్వం తయారు చేసిన నిబంధనలో రాష్ట్రానికి సంపద సృష్టికి, ప్రజలకు ఉపాధి అవకాశాలకి ఉపయోగపడేలాగా, వాణిజ్య అవసరాలు తీరేలాగా, రాష్ట్రం అభివృద్ధి కోసమే వాళ్ళ ప్రణాళికలు ఉంటాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు 1,500 కోట్లు అనేటువంటి కాష్ అండ్ డిపాజిట్లు అడుగుతుంది. అది గుర్తుపెట్టుకోవాలి. అమ్మకానికి కాష్ అండ్ డిపాజిట్కి వ్యత్యాసం ఫస్ట్ అతను తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్.